compounds having same molecular formula but different arrangement of atoms. ఈ అరేంజ్మెంట్ అనేది స్పేషియల్ అరేంజ్మెంట్ అయి ఉండొచ్చు. సో అరేంజ్మెంట్ మారిపోయింది అంటే కెమికల్ ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా మారిపోతాయి. కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్. అరేంజ్మెంట్ మారింది అంటే అరేంజ్మెంట్ మీన్స్ స్పేషియల్ అరేంజ్మెంట్ మారింది అంటే వాటి ఫిజికల్ ప్రాపర్టీస్ కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ మారిపోతాయి. ఓకేనా? సో డిఫర్ ఇన్ ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్. సో ఏవైనా రెండు కాంపౌండ్స్ తీసుకుంటే మాలిక్యులర్ ఫార్ములా సేమ్గా ఉంటుంది, వాటి అరేంజ్మెంట్ లేదా ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ మారిపోతాయి. దీన్ని బేస్ చేసుకుని ఐసోమెరిజం మనం 2 typesగా డిఫైన్ చేసాం. స్టీరియో ఐసోమెరిజం అండ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం. స్టీరియో ఐసోమెరిజం అండ్ స్ట్రక్చరల్ ఐసోమెరిజం. సో ఐసోమెరిజం is 2 types. First one is structural isomerism, second one is స్టీరియో ఐసోమెరిజం. స్ట్రక్చరల్ ఐసోమెరిజంని మళ్ళీ ఫర్దర్గా క్లాసిఫై చేసాం. అదేవిధంగా స్టీరియో ఐసోమెరిజంని కూడా ఫర్దర్గా క్లాసిఫై చేసాం. స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటే కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ ఇన్ స్ట్రక్చర్. అగైన్ ఇట్ ఈస్ క్లాసిఫైడ్ ఇంటూ 4 types. ఆ 4 types ఏంటంటే లింకేజ్ ఐసోమెరిజం, నెక్స్ట్ వన్ ఈస్ కోఆర్డినేషన్ ఐసోమెరిజం, థర్డ్ వన్ ఈస్ అయనైజేషన్ ఐసోమెరిజం, ఫోర్త్ వన్ ఈస్ హైడ్రేట్ ఐసోమెరిజం. సో ఇవి స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో 4 types. నెక్స్ట్ స్టీరియో మీన్స్ కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్పేషియల్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్. అంటే ఒక సెంట్రల్ మెటల్ ఆటమ్ చుట్టూ అరేంజ్మెంట్ అనేది మారిపోయి ఉంటుంది, డిఫరెంట్ అరేంజ్మెంట్ ఉంటుంది, దాన్ని స్టీరియో ఐసోమెరిజం అంటారు. సో ఈ స్టీరియో ఐసోమెరిజం అనేది మళ్ళీ 2 types. అవేంటంటే జామెట్రికల్ ఐసోమెరిజం, ఆప్టికల్ ఐసోమెరిజం. Compounds having same molecular formula but different structures are known as structural isomers, and this phenomenon is known as structural isomerism. సో ఏవైనా ఒక 2 కాంపౌండ్లు తీసుకుంటే రెండింటికి సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, ఆ రెండింటికి డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటుంది, స్ట్రక్చర్లో మార్పు అనేది వచ్చి ఉంటుంది. అటువంటి వాటిని స్ట్రక్చరల్ ఐసోమర్స్ అంటారు. ఈ కాన్సెప్ట్ ఆ ఫినామినాన్ని స్ట్రక్చరల్ ఐసోమెరిజం అంటారు. స్ట్రక్చరల్ ఐసోమెరిజంలో మనకి 4 types ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చి లింకేజ్ ఐసోమెరిజం. సో లింకేజ్ ఐసోమెరిజం అంటే ఇక్కడ డెఫినేషన్ రాస్తాను చూడండి స్టూడెంట్స్. కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా but different in linkage of a ligand with central metal atom. Are called linkage isomers. And this phenomenon is known as linkage isomerism. ఏవైనా 2 కాంపౌండ్లు తీసుకుంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది, బట్ ఆ లింకేజ్ అనేది సెంట్రల్ మెటల్ ఆటమ్తో ఉండే లింకేజ్ అనేది మారిపోతుంది. అటువంటి వాటిని ఏమంటారంటే లింకేజ్ ఐసోమర్స్ అంటారు. ఈ కాన్సెప్ట్ని లింకేజ్ ఐసోమెరిజం అంటారు. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే చూడండి స్టూడెంట్స్, నైట్రో గ్రూప్ తీసుకుందాం. ఇది సెంట్రల్ మెటల్ ఆటమ్ M అనుకుందాం, దానికి NO2 గ్రూప్ అటాచ్ అయింది. దీన్ని ఇంకో రకంగా ఎలా రాయొచ్చు అంటే
MONO. మీకు గుర్తుందా? NO2 అంటే నైట్రిటో N, ONO అంటే నైట్రిటో O కదా. సో లింకేజ్ మారిపోయిందా లేదా? మెటల్కి ఇక్కడ ఆక్సిజన్ అటాచ్ అయింది, ఇక్కడేమో ఫస్ట్ దాంట్లో నైట్రోజన్ అటాచ్ అయింది. సో బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ లింకేజ్ ఇస్ డిఫరెంట్. సో దిస్ ఈస్ లింకేజ్ ఐసోమెరిజం. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, మెటల్తో SCN థయోసైనైడ్, అదే NCS కూడా రాయొచ్చు. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, ఇక్కడ S అటాచ్ అయింది, ఇక్కడ N అటాచ్ అయింది మెటల్తో. సో దీస్ ఆర్ కాల్డ్ లింకేజ్ ఐసోమర్స్. ఓకేనా? సో ఎగ్జాంపుల్స్ కాంప్లెక్స్ రూపంలో రాయాలంటే స్టూడెంట్స్, కాంప్లెక్స్ రూపంలో రాసేటప్పుడు ఎలా రాస్తామంటే CO NH3 5 times NO2 Cl2. NO2 ఉందా లేదా? దీన్ని ఎలా రాయొచ్చండి? CO NH3 5 times ONO. మీకు తెలుసు కదా, NO2 రాస్తే నైట్రిటో N, ONO రాస్తే నైట్రిటో O. లింకేజ్ మారిపోయిందా లేదా? సో దీస్ టూ ఆర్ లింకేజ్ ఐసోమర్స్. లింకేజ్ ఐసోమర్స్. కోఆర్డినేషన్ ఐసోమెరిజం అంటే కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, బట్ కాంప్లెక్స్లో ఉండే లైగెండ్స్ని మనం ఇంటర్చేంజ్ చేస్తాం. ఇంటర్చేంజ్ చేసినప్పుడు ఆ కోఆర్డినేషన్ స్పియరే మారిపోతుంది. సింపుల్గా చెప్పాలంటే బై చేంజింగ్ ఆఫ్ లైగెండ్స్ బిట్వీన్ టూ ఎంటిటీస్, కోఆర్డినేషన్ స్పియర్ చేంజెస్. కోఆర్డినేషన్ స్పియర్ చేంజ్ అవుతుంది కాబట్టి అక్కడ కోఆర్డినేషన్ ఐసోమెరిజం అన్నారు. సో కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ కోఆర్డినేషన్ స్పియర్ ఈజ్ నోన్ యాజ్ కోఆర్డినేషన్ ఐసోమెరిజం. సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే CO NH3 6 times. ఇది పాజిటివ్ పార్ట్, అంటే కోఆర్డినేషన్ స్పేర్లోనే ఇది పాజిటివ్ పార్ట్, ఇది వచ్చి నెగిటివ్ పార్ట్. సో ఇది ఒక ఎగ్జాంపుల్ స్టూడెంట్స్. ఇది మొత్తం కలిపి ఒక కాంప్లెక్స్, ఒక స్క్వేర్ బ్రాకెట్ ఒక కాంప్లెక్స్, ఇంకో స్క్వేర్ బ్రాకెట్ ఇంకో కాంప్లెక్స్ కాదు, మొత్తం కలిపే ఒక కాంప్లెక్స్ అనమాట. అంటే ఫస్ట్ ఇది పాజిటివ్ పార్ట్, సెకండ్ది నెగిటివ్ పార్ట్, ఇలా ఉంటాయి అనమాట. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు డెఫినేషన్ ప్రకారం ఇప్పుడు ఏం చేస్తానంటే లైగెండ్స్ని మార్చేస్తాం. సిఎన్ని ఇక్కడ రాస్తాము, అమ్మోనియాని ఇక్కడ రాస్తాం. అంటే CO మాత్రం అలాగే ఉంటుంది, ఇక్కడ CO అలాగే ఉంటుంది, ఇక్కడ CR అలాగే ఉంటుంది. సో ఇప్పుడు CO పక్కన ఏం రాయాలి? CN 6 times, ఇక్కడ NH3 6 times. సో గమనించారా, ఇప్పుడు రెండు వేరు కదా. ఇక్కడ CO NH3 6 ఉంది, ఇక్కడ CO CN 6 ఉంది. సో ఇట్ ఈస్ డిఫరెంట్. CR CN 6 ఉంది, ఇక్కడ CR NH3 6 times ఉంది. బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. అటు ఇటు లైగెండ్స్ చేంజ్ అయ్యాయి, ఇంటర్చేంజ్ అయ్యాయి తప్ప ఫార్ములా ఏమైనా మారిందా? మాలిక్యులర్ ఫార్ములా మారలేదు. దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ మాలిక్యులర్ ఫార్ములా. So both are having same molecular formula, but by exchanging ligands, coordination sphere changed. So this type of isomerism is known as coordination isomerism. Ionization isomerism ante compounds having same molecular formula, but there is a change in ion leda atom in a ionization sphere. Ionization sphere lo unde ఆటమ్ కానీ అయాన్ కానీ చేంజ్ అయితే దాన్ని అయనైజేషన్ ఐసోమెరిజం అంటాం. సో బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ CO NH3 5 times Br SO4. మరి దీనికి ఇప్పుడు అయనైజేషన్ ఐసోమెరిజం ఎలా రాస్తామంటే CO NH3 5 times SO4 Br. సో బాగా అబ్జర్వ్ చేయండి స్టూడెంట్స్, ఇక్కడ అయనైజేషన్ స్పియర్లో SO4 ఉంది,
ఇక్కడ అయనైజేషన్ స్పియర్ లో Br ఉంది. అయనైజేషన్ స్పియర్ లో మార్పు వచ్చిందా లేదా? ఎలా వచ్చింది మార్పు? ఈ SO4 అనేది కోఆర్డినేషన్ స్పియర్ లోకి వెళ్ళింది. కోఆర్డినేషన్ స్పియర్ లో ఉండే బ్రోమిన్ అనేది అయనైజేషన్ స్పియర్ లోకి వచ్చింది. అప్పుడు SO4 లోపలికి వెళ్ళి Br బయటకు ఇది వచ్చిందా? బోత్ ఆర్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, బట్ ఈ అయనైజేషన్ స్పియర్ లో ఉండే లైగెండ్ అనేది కోఆర్డినేషన్ స్పియర్ లోకి వెళ్ళింది. కోఆర్డినేషన్ స్పియర్ లో ఉండే లైగెండ్ అనేది అయనైజేషన్ స్పియర్ లోకి వచ్చింది. దెన్ దేర్ ఈస్ ఎ చేంజ్ ఇన్ అయనైజేషన్ స్పియర్. దిస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఇస్ నోన్ యాజ్ అయనైజేషన్ ఐసోమెరిజం. సో హైడ్రేట్ ఐసోమెరిజం అంటే వాటర్ అనేది ఒక సాల్వెంట్ గా ఉన్నప్పుడు పాసిబుల్ అవుతుంది. కాంపౌండ్స్ హ్యావింగ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ ఆర్ చేంజ్డ్. అంటే నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అంటే మెటల్కి అటాచ్ చేయండి. నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ చేంజ్ అయితే అప్పుడు దాన్ని ఏమంటారంటే హైడ్రేట్ ఐసోమెరిజం అంటారు. ఇది యాక్చువల్గా ఇండైరెక్ట్గా అయనైజేషన్ ఐసోమెరిజం అని చెప్పొచ్చు. ఎందువల్ల అంటే వాటర్ మాలిక్యూల్స్ అని కొన్ని లోపలికి కొన్ని బయటికి మూవ్ అవడం వల్ల నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ చేంజ్ అయిపోయినట్టే కదా. అంటే ఇండైరెక్ట్గా ఇది వన్ టైప్ ఆఫ్ అయనైజేషన్ ఐసోమెరిజం. సో ఎగ్జాంపుల్ చూడండి స్టూడెంట్స్, CrH2O 6 times Cl3 అండ్ చూడండి ఇక్కడ సిఆర్కి ఎన్ని వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. ఈసారి చూడండి CrH2O 5 times ఒక Cl లోపలికి రాశాను, ఒక H2O బయటికి రాశాను. అంటే ఇప్పుడు ఒక Cl లోపలికి వచ్చింది, ఒక వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళింది. అంటే ఇండైరెక్ట్గా ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ అయనైజేషన్ ఐసోమెరిజమే. బట్ వాటర్ మాలిక్యూల్స్ ఇన్వాల్వ్ అయితే హైడ్రేట్ అంటాం. దీన్ని ఇంకో రకం కూడా రాయొచ్చు, CrH2O 4 times Cl2 అంటే ఇంకొక వాటర్ మాలిక్యూల్ బయటికి వెళ్ళింది, మళ్ళీ 2 వాటర్ మాలిక్యూల్స్ టోటల్. అండ్ దీన్ని ఇంకా ఎలా రాయొచ్చు స్టూడెంట్స్? CrH2O 3 times Cl3. ఇప్పుడు బయట ఏం Cl లేవు, 3 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. గమనించారా? ఇక్కడ క్రోమియంకి 6 వాటర్ మాలిక్యూల్స్ ఉన్నాయి. సెకండ్ మాలిక్యూల్లో 5 వాటర్ మాలిక్యూల్స్ అటాచ్ అయ్యింది. థర్డ్ మాలిక్యూల్లో సిఆర్కి 4 వాటర్ మాలిక్యూల్స్ అటాచ్ అయ్యి, ఫోర్త్ మాలిక్యూల్లో సిఆర్కి 3 వాటర్ మాలిక్యూల్స్ అటాచ్ అయ్యి. నెంబర్ ఆఫ్ వాటర్ మాలిక్యూల్స్ అటాచ్డ్ టు ది సెంట్రల్ మెటల్ ఆటమ్ ఇస్ చేంజ్డ్. దెన్ దిస్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ఇస్ నోన్ యాజ్ హైడ్రేట్ ఐసోమెరిజం.